ఘాట్లు నర్మదా వెంట ఓంకారేశ్వర్, తూర్పు నిమార్ జిల్లా ఇండోర్ యొక్క 77 కిలోమీటర్లు సౌత్లో హెచ్ఎంపీ టూరిజం ఇండోర్, నర్మదా మరియు కావేరీ నదుల సంగమం వద్ద ఉన్న ఓంకారేశ్వర్ ద్వీపం భారతదేశంలోని అత్యంత మంత్రముగ్ధమైన తీర్థయాత్ర పట్టణాలలో ఒకటి. పైనుండి చూస్తే ఇది పవిత్రమైన ఓం చిహ్నం ఆకారంలో ఉంటుంది. ఈ ద్వీపం 2 కిలోమీటర్లు పొడవు మరియు 1 కిలోమీటరు వెడల్పుతో దాని దక్షిణ మరియు తూర్పు వైపుల బెల్లంకొండలతో ఉంటుంది. ఇది దేవాలయాలు, సాధువుల గుహలు మరియు స్నాన ఘాట్లతో నిండి ఉంది మరియు మంత్రోచ్చారణలతో నిండి ఉంటుంది. ఒక ప్రదక్షిణ మార్గం ద్వీపాన్ని చుట్టుముడుతుంది, యాత్రికుల బాటను సూచిస్తుంది. రాణి అహల్యాబాయి ఒక్కతే ఇక్కడ ఉండేది. ఓంకారేశ్వర్ ఒక కాంక్రీట్ కాజ్వే ద్వారా ప్రధాన భూభాగానికి అనుసంధానించబడి ఉంటుంది. అయితే సందర్శకులు నదిలో నడిచే ఫ్లాట్ బాటమ్ బార్జిలపైకి కూడా రావచ్చు. ఈ ద్వీపం శ్రీ ఓంకార్ మాంధాత కోరికలను ప్రసాదించేవాడు అని అర్థం. ఆలయం యొక్క ఎత్తైన తెల్లని శిఖరంతో ఆధిపత్యం చెలాయిస్తుంది. దీనిలో దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ప్రకృతి లింగాలు కాంతి నుండి అద్భుతంగా ఉద్భవించాయని ఒక ప్రత్యేకించి పవిత్రమైన శివలింగం. ద్వీపం యొక్క తూర్పు చివరలో 10వ శతాబ్దానికి చెందిన సిద్ధనాథ్ ఆలయం ఉంది. ఇది అప్సరసల అందమైన శిల్పాలను కలిగి ఉంటుంది. ఉత్తర చివర హిందూ మరియు జైన దేవాలయాల సమూహాన్ని కలిగి ఉంటుంది. వారికి ఎదురుగా శిథిలమైన ఒక ప్యాలెస్ ఉంది. ఇది 11వ శతాబ్దంలో ముస్లిం ఆక్రమణదారులచే తొలగించబడే వరకు ఇక్కడే ఉన్న కోటతో కూడిన టౌన్షిప్లో భాగం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.